ముందుగా మీరు తమ్ముడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హైడ్రా పట్టా ల్యాండ్ నుండి ప్రభుత్వం చేత రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేత మున్సిపాలిటీ చేత ఆమోదం పొంది కట్టబడ్డ ఏ ఒక్క ఇల్లును కూడా ఇప్పటిదాకా కూలగొట్టలేదు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారు, హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు స్వయాన తెలిపినరు. ఏదైతే నివాస యోగ్యంగా లేని కమర్షియల్కు ఉపయోగించుకొని ప్రభుత్వం చేత అనుమతి లేకుండా ఉన్న స్థలాలు మాత్రమే డిస్మెంటల్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇది ఎంత మూసి పరివాహక ప్రాంతం అని, చెరువులో ఉండే ప్రాంతం అని, ఎఫ్టీఎల్ ప్రాంతం అని, నాలాల ప్రాంతం అని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇవి మనం ఖాళీలు చేసి కొంచెం పక్కకి వెళితే ఇక్కడ ఈ సుందరీకరణ లేక్ సిటీ అంటారు హైదరాబాద్ని. సరస్సుల నదుల యొక్క సమూహం అంటారు హైదరాబాద్ని. 800-900 నదులు ఉండే, కాలక్రమేణ జనాభా పెరుగుతూ ఉంటే అవన్నీ మూసుకొని పోయి అవన్నీ ఆక్రమించబడి అప్పుడుండే కాలుష్యం కంటే ఇప్పుడు పెరగడం వల్ల ఢిల్లీ స్థాయిలో 411 ఎయిర్ కాలుష్యం అక్కడ ఉంటే 300 చిల్లర మనకి రావడం జరుగుతుంది. కనుక భవిష్యత్తులో ప్రమాదంగా మారొద్ది ఈ నగరం అన్న ఉద్దేశంతో వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం, ప్రజలకు మెరుగైన జీవన విధానం ఇవ్వడం కోసం ఈ హైడ్రా తీసుకురావడం జరిగింది. గతంలో జరిగిన ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో లేకుంటే ఆక్రమితాలు ఉన్నాయో అవి పెరగకుండా ఆక్రమికంగా అనుమించుకున్న వాటిని తొలగించడం కోసం చేసినాము. మీరన్నారు టీఆర్ఎస్ పార్టీ కట్టించింది నాణ్యతాలోపంగా ఉండే అని చెప్పి వాటిని సమీక్షించిన తర్వాత మంచి ప్రమాణాలతో ఉన్న వాటిని మాత్రమే ఇక్కడి నుంచి ఖాళీ చేసిన వాళ్ళకు వాళ్ళు ఒప్పుకుంటేనే అక్కడ కేటాయిస్తూ ఉన్నాము. నాణ్యత లేని వాటిని టెస్ట్ చేసి మళ్ళీ వాటిని నాణ్యతగా చేసి తర్వాత మాత్రమే కేటాయిస్తామని మీకు చెప్తా ఉన్నా. హైడ్రా ఎక్కడ కూడా పేద ప్రజలకు అన్యాయం చేయదు, అన్యాయం చేసేది కూడా కాదు. ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజల పక్షాన్నే భవిష్యత్ అవసరాల దృష్టిని హైడ్రా ఉంటుంది. ఎప్పుడైతే ఆమోదయోగ్యం లేని వాటిని వీళ్ళు ఆక్రమించినరో వాటిని మాత్రమే హైడ్రా తొలగిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏ ప్రభుత్వం కూడా వచ్చిన 10 నెలల్లో పేద ప్రజల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుతున్న గురుకులాల విషయంలో నిర్లక్ష్యం వహించదు, కావాలని ప్రోగ్రాం చేయదు. మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు స్వయాన తన దగ్గర పెట్టుకొని డైట్ ఛార్జీలు పెంచి గతంలో ఉన్న కిరాయికి సంబంధించిన వాటిని తొలగించి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ప్రభుత్వ బిల్డింగ్లే ఉండాలి, మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో ముంగడిపోతూ ఉంటే పదే ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నా హెచ్చరిస్తూ ఉంటే కూడా మళ్ళీ జరుగుతుంది. కనుక మాకు అనుమానం వస్తూ ఉన్నది. గత 10 ఏళ్లలో ఈ గురుకులాలను ఎవరైతే నిర్వహించిండ్రో అక్కడ పనిచేసే వాళ్లకు గత ప్రభుత్వంలో ఉన్న పాలకులకు మధ్యన ఏమైనా కనెక్షన్ ఉండి ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతో ఏమైనా చేస్తున్నారా అని చెప్పి దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ కమిషన్లో టాస్క్ ఫోర్స్లో ఆ కళాశాల, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటాడు, 2 టీచర్లు ఉంటారు, అక్కడ ఉండే మండల అధికారి అయినా, డివిజన్ అధికారి అయినా, రెవెన్యూ అధికారి అయినా, జిల్లా అధికారి అయినా, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. వాళ్ళు పరిసరాలను గమనించిన తర్వాత, కిచెన్ను పూర్తిగా వీడియో తీసిన తర్వాత పరిశుభ్రంగా ఉన్నాయన్నప్పుడే తెచ్చిన సామాన్ను కోసి వండి వాడించేటప్పుడు కూడా వీళ్ళు తినేటప్పుడు వడ్డించేటప్పుడు కూడా వీళ్ళు తిని ఆ వీడియో తీసిన తర్వాత బాగుండదంటేనే పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిబంధనతో పనిచేస్తూ ఉన్నారు. గత పాలకులు ఎవరైనా అక్కడుండే మెస్ వర్కర్లతో కొలాబరేషన్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాములు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఉండవచ్చు మంత్రి గారు చెప్పినట్టు ఒకరిద్దరు బయట నుంచి వచ్చిన విద్యార్థులు. సార్ అది ఎంతవరకు నిజమో మనకు తెలియదులే, కానీ ప్రభుత్వానికి మాత్రం నిబద్ధత ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశమే ప్రజా సంక్షేమం, ఇది ప్రజాప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాం.